ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణము 27వ అధ్యాయము. సులక్షణరాజు కథ. కృష్ణమదుడు జహ్ను మహర్షితోటి ఇట్లు చెప్పెను. జహ్ను, ఇంకను మాఘమాస మహత్యమును చెప్పెదను, ఆలకింపుము. ఈ కథ వినినా లేదా చదివిన వారు జన్మ సంసార సాగరము నుండి తరింతురు. పూర్వకాలమున ద్వాపరయుగమందు అంగదేశాధీశుడైన సులక్షణుడు అనే పేరుగల రాజు సూర్యవంశమునందు ఉద్భవించినాడు. అతడు మిక్కిలి ధర్మాత్ముడు, బలము కలవాడు, శత్రువులను చంపువాడు, శత్రువుల పట్టణములను జయించినవాడు, ప్రజలను మిక్కిలి చక్కగా పరిపాలించుండేవాడు. ఆ రాజునకు 100 పరమ పవిత్రులకు భార్యలుండిరి. కానీ పుత్ర సంతానము లేదు. పుత్ర సంతానము కొరకై అనేక ధర్మ కార్యములను చేయుచుండెను. కానీ పుత్రులు లేక రాజు మిగులు చింతాక్రాంతుడై ఇట్లు తలంచెను. నేను పూర్వజన్మమున పుత్రులను పొందగలుగు మంచి కార్యములనేమీ చేయలేదు. అందువల్ల నాకు రాజ్యమును పరిపాలింపగల గుణవంతుడైన పుత్రుడు ఒకడనూ కలగలేదు. పుత్రులు లేని వారికి పుణ్యలోకములు లేవని పురాణాలు చెప్పుచున్నవి. పుత్రులు లేని వారికి దరిద్రునకు చేసిన మేలును మరిచిన వానికి సన్యాసికి వేదమురాని విప్రునకు సద్గతి కలగజాలదని వేదవేత్తలకు మునులు వచించురు. కాన పుత్రహీనుడగు నాకు ఇహపర సుఖములు లేవు. కాన నేను మునీశ్వరుల ఆశ్రమములకు పోయి సమస్త ధర్మార్థ జ్ఞానులకు వారికి సేవ చేసి నా అభీష్టమును వారికి తెలుపుదును. వారు నాకు పుత్రుడు కలుగు ఉపాయమును చెప్పగలరు. ఆ ఉపాయమును నేను నిర్వహింతును అని మనస్సుల్లో నిశ్చయించుకుని సులక్షణుడు విచిత్రమైన రథమెక్కి సహచరులతో కూడి బయలుదేరి సర్వ మునిజనమైన నమిసారణ్యమునకు చేరి అచట గల మునులకు నమస్కరించి వారి ఎదుట నిలబడి తన వృత్తాంతమంతయు వారికి విన్నవించెను. ఆ మునులు రాజు యొక్క పుత్రకాంక్షను ధర్మాసక్తిని కని, రాజా, నీవు పూర్వజన్మమునందు పాపము చేసితివి, దానిని వినుము చెప్పెదము. పూర్వజన్మమందు నీవు క్షత్రియుడవు, సౌరాష్ట్ర దేశమునకు రాజువు. నీవు రథ గజ తురగ పదాదారులతో కూడుకొని సమస్త సంపదలతో కూడిన వాడై మాఘమాసమున మకరాశియందు రవి ఉండగా రథసప్తమి నాడు ఉదయమందు స్నానము చేయలేదు. ఆ రథసప్తమి నాడు గుమ్మడికాయను దానమివ్వలేదు. అందువలన నీకు పుత్ర సంతానము కలగలేదు. మాఘశుద్ధ సప్తమి నాడు గుమ్మడికాయను దానమిచ్చినవాడు పుత్ర సంతానమును పొందును. మాఘశుద్ధ సప్తమి దినమున పువ్వులు, ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగునవి చేర్చి గుమ్మడికాయతో దానమును విప్రునికి ఇవ్వవలెను. అట్లు చేయని వానికి పుత్రప్రాప్తి లేదు. సులక్షణుడు వారి పలుకులను విని పుత్రార్థి అయి మునుల పాదములకు వేరువేరుగా నమస్కరించి, మునివల్లభులారా, నాకు పుత్రుడు కలుగునట్లు వరమును ప్రసాదింపుడని అడిగెను. మునీశ్వరులు ఆ రాజు పలుకులు విని మాదీ ఫలమును మంత్రించి రాజునకిచ్చెను. రాజా, ఈ మాదీ ఫలమును 100 భాగములుగా చేసి నీ 100 భార్యలకు ఇమ్ము. వారు దీనిని తిందురు. పిమ్మట నీకు 100 మంది పుత్రులు కలుగుదురు. నీ ఇంటికి పొమ్ము అని కరుణామయులగు మునులు పలికి ఫలమును ఇచ్చిరి. రాజు ఆ ఫలమును గ్రహించి మునులకు నమస్కరించి తన ఇంటికి చేరెను. సులక్షణ భార్యలు తమ భర్త మంత్రింపబడిన మాదీ ఫలమును తెచ్చి ఉన్నాడని గ్రహించి ఇంటికి వచ్చినట్లు దాసీల వలన పరమ సంతోషముతోటి భర్తకు ఎదురుగా వెళ్ళి తమ ఇంటి ద్వారమందు పువ్వులను, పేలాలను, అక్షతలను భర్తపై చల్లి నీరాజనాది దీపహారతుల చేత పరమ ప్రేమను చూపుతూ రాజును ఆదరించిరి. రాజు మార్గాయాసము చేత అలసిపోయిరి. మాదీ ఫలమును శయనగృహమందుంచి భోజనార్థము మరి ఒక గృహాంతర్భాగమునకు జనను. సులక్షణ భార్యలలో ఆఖరి భార్య తనకొక్కతికే పుత్రుడు కలగవలను అనే అసూయాభావముతోటి ఆ మాదీ ఫలమును సంగ్రహించి ఒక రహస్య ప్రదేశమందు ఆ ఫలమంతయు పరమ సంతోషముతో తినను. రాజు భోజనము చేసి శ్రమ తీర్చుకుని శయనాగారమందు తానుంచిన మాదీ ఫలమును భార్యలకు ఈదలచి చూచెను. ఫలము కానరాలేదు. ఆశ్చర్యపడి భయపడి అంతఃపురమందలి ఆడువారినందరినీ ఫలమును గురించి వేరువేరుగా రాజు అడిగెను. నాకు పుత్ర సంతానమునిచ్చు మంత్రిత మాదీ ఫలమును ఈ శయనగారమునందు ఉంచితిని, కనిపించుటలేదు. దీనిని ఎవరు గ్రహించితురో తెలుపుడు, లేనిచో శిక్షింతును అని పలుకగా అక్కడ అంతఃపుర పరిచారకులు తమకు ఆ ఫలము తెలియదని నుడివిరి. రాజు విచారించి మూర్ఛాగతుడైను. కొంతసేపటికి మూర్ఛ నుండి లేచేసరికి రాజు యొక్క కనిష్ఠ భార్య తానా ఫలమును భక్షించితినని చెప్పెను. సులక్షణుడు ఆమె మాటలు విని ఒక కుమారుడైనా కలుగునని సంతసించుచు విచారమును విడిచి కనిష్ఠ భార్యను పుత్రకాంక్ష చేత బహు జాగరూకతతోటి కాపాడుచుండెను. రాజు యొక్క మిగిలిన భార్యలందరూ కనిష్ఠ భార్య గర్భవతి అయిందనే అసూయతోటి మనస్సున వైషమ్యమును వహించి గర్భవిచ్ఛిన్నమగు మందులను ఆమెకిచ్చిరి. ఇలా కొంతకాలము గడువుగా
కనిష్ట భార్యకు మతి చెలించి అంతఃపురము నుండి బయలుదేరి అకాలమందు మిక్కిలి ఘోరమైన అరణ్యమునకు చేరును. 10వ మాసమందు ఆమె అచటనే కుమారుణ్ణి కనెను. ఆ అరణ్యమందు గల పర్వత గుహలలో ఒక గుహయందున్న పెద్ద పులి ఆహారార్థము తిరుగుచు మనుష్య గంధమును గ్రహించి చెట్టు క్రింద ఒంటరిగానున్న స్త్రీని చూచి తనకది చాలునని ఆహారముగా ఆమెను భక్షించెను. రక్తమయమైన ఆ శిశువును చెట్టు క్రింద అందముగా ఉన్నందున చూచిన హంస తన పరివారముతోటి వచ్చి రెక్కల చేత కాపాడుచు బాధ లేకుండా తేనె, పండిన పండ్లు మొదలగునవి ఇచ్చి 1 సంవత్సరము పెంచెను. అంతా ఆ హంస తన జాతి పక్షులతో జతచేర్చి అచట నుండుమని ఆ శిశువును ఒక సరోవర తీరమున ఉంచెను. ఆ సరోవరమునకు వనమందు ఉండే మునికాంతలు భర్తలతో కూడి స్నానార్థమై ఏతెంచెను. అందులో ఒక ముని 2 భార్యలు కలిగి పుత్రహీనుడయి ఆ తీరమందు ఆడుకొనుచున్న పిల్లవాడిని చూచి దగ్గరకు తీసి సంతసమున ఇట్లా ఆలోచించెను. ఈ పిల్లవాడెవడు? ఈ పిల్లవాని తల్లిదండ్రులెవరు? ఎందుకు ఈ పిల్లవాడు ఒంటరిగా ఈ అడవిలో ఉండెను? ఈ అడవి యందు బాలకుని రక్షించువారెవరు అని పలు రీతుల ఆలోచించెను. అడవియందు గాని, గర్భమందు గాని, ఇంటియందు గాని, మరెచటా గాని ప్రాణిని కాపాడువాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని విడిచి నరుడు సుఖవంతుడు కాజాలడు. దక్షత లేకపోయినా ఈ బాలుడు చక్కగా ఆడుచున్నాడు అని తలచి పిల్లవాడిని తీసుకొని సరోవరమందు తానును సతులు స్నానమాడి నిత్యకర్మలు నిర్వహించి పిమ్మట తన ఆశ్రమమునకు చేరెను. మునియు భార్యలు కూడా తేనె, పండిన పండ్లు, పాలు, నేతులతోటి ఆ బాలకుని 2 సంవత్సరములు పెంచెను. నిత్యము ఆ ముని భార్యలు ఆ బాలకుని విషయమై కలహింపసాగిరి. బాలకుడు నావాడన్యు నేను పెంచితినన్యు పరస్పరము కలహించుచు ఈర్ష్యతో ఉండిరి. ఒకనాడు ముని యొక్క పెద్ద భార్య సాయంకాలమున ఆడుకొనుచున్న పిల్లవారిని ఎత్తుకుపోయి జనులు లేని ఘోరారణ్యమందు విడిచి ఎవరికినీ ఏమీయూ తెలియకుండా నుంచెను. ఇంటి వద్ద మునీశ్వరుడు పిల్లవారిని కానక అర్ధరాత్రియందు సాధ్యమగునంత వరకు వెతికి ఎచ్చటనూ కనిపించకపోగా మిక్కిలి విచారమును పొందెను. భర్త దుఃఖమగ్నుడైనను భార్య పిల్లవాని మాట ఏమాత్రమునో చెప్పలేదు. విధంగా ఈ పిల్లవాడు 2వ మారు అరణ్యం పాలు అయ్యెను. 3 ఏండ్ల వయసు గల బాలుడై నిర్జన వనమునందు ఉండి అర్ధరాత్రియందు దక్షత లేక విచారించి నెమ్మదిగా కొంతకాలమునకు విధివశము చేత రమ్యవాటిక సమానమగు తులసి చెట్టును చేరి అచ్చట సుఖించెను. ఆ బాలునకు తులసి చెట్టు యొక్క దర్శనము స్పర్శనము కలుగుట వలన రాత్రి అడవియందు ఏ విధమైన అపాయము జరగలేదు. రాత్రి జరిగిపోయినది. ఉదయమున సూర్యోదయము కాగానే కండ్ల వెంట నీరు గార్చుచు బిగ్గరగా ఏడ్చెను. ఎండలో ఒంటరిగా ఏకాకి ఏడ్చుచున్న బాలకుని చూచి అరణ్యమున గల పక్షులు, మృగములు, క్రూర జంతువులు కూడా వానితో కూడా ఏడ్చుటకు మొదలెడెను. జంతుజాలమే బాలకుని యందు జాలికొని ఏడవగా మానవ మాతృలకు విచారము కలుగుట వింతయగున. అట్టి క్రూర మృగములకైనను బాలునిపై దయగలిగను. కానీ వానిని అరణ్యమందు విడిచిన సవితి తల్లులకు మాత్రము మనసు చెలింపలేదు, దయగలగలేదు. పక్షులు, జంతువులు ఇట్లు విచారించి పండ్లు, నీరు తెచ్చి ఆకలి దప్పికలు తీర్చి తమ రెక్కల నీడ చేతను ఎండను వారించి బాలునకు ఉపచారములు చేయుచుండెను. ఆ విధముగా బాలుడు సుఖముగా ఉండెను. తులసీ సాంగత్యం వలన బాలునకు శ్రీహరి నామ సంకీర్తనమందు బుద్ధి కలిగెను. ఆ బాలుడు అరణ్యమందు కృష్ణ, వాసుదేవ, గోవింద, అచ్యుత, నారసింహ, అనంత అని భగవంతుని నామములను కీర్తించుచుండెను. జహ్ను మహర్షి వింటివా? తులసి దర్శన స్పర్శనములను చేయువానికి పాపనాశనము కలుగును. అరణ్యమందు గాని ఇంటియందు గాని భయముండ నేరదు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 27వ అధ్యాయము సమాప్తము.